Please do subscribe to Prajabheri News Channel. वरदयेनावट्लयं शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः ॐ नमो नमो भवति जायमानो यावन मंगल भगवान की మీరు కూడా కూర్చోబెట్టు తీసేట మొత్తం మంది తీసేయండి. ఏ స్పీకర్ వాళ్ళు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు అలా పూజ కళల కోసమే నిరంతరం సేవిస్తున్నటువంటి మన అన్న ఎల్లప్ప శెట్టి గారి యొక్క 59వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ యొక్క ఆఫీసులో అందరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా మన ఉమ్మడి రాయసం గారు చక్కని ఫోటో తీసి మరి ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీద దాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా ఎమ్మెల్యే గారు ఎంతో సంతోషించారు. కాబట్టి మరి అన్నగారి యొక్క ఈ కళా తపస్సు యొక్క శ్రమను గుర్తించి హైదరాబాద్ నుంచి కానీ అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కళాకారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కళాకారులకు ఈ కళాబంధాన్ని కళాకారులు ఉన్నంత వరకు కూడా ఒకరికొకరు మనం సహకరించుకొని మరి తప్పకుండా పంచుకోవాల్సినటువంటి అవసరం. మరి అదేవిధంగా మరి షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మరి మన మారం పప్పి గారు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మరి ఏ కార్యక్రమం జరిగినా ఇంట్లో ఏ పండుగ జరిగినా నా కళాకారులందరినీ కూడా పిలుచుకొని ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నటువంటి మన ప్రవీణ్ గారికి, అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి ఉప కళాకారునిగా మరి భారతదేశంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి మరి విద్యా రాములు గారి యొక్క మనవడు పిల్లవాడు సంజీవ్ ఒక పాట పాడాలని చెప్పి అనగానే అప్పుడే పాడుతుంటే నేను అనుకున్నా ఎప్పుడో ఒక రోజు వృక్షమై
ఈ యొక్క మంచి కళాకారుడు ఎదుగుతుందని చెప్పి అప్పుడే అనుకునే వాళ్ళం. మరి ఈ ప్రాంతం నుంచి మంచి కళాకారుని ఎదిగి ఈరోజు ప్రభుత్వ పాటలు పాడుతున్నటువంటి సంజీవ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరూ కూడా పేరు పేరున కళాకారులను తెలియజేస్తూ అన్నగారు పుట్టిన సందర్భంలో ఒక చిన్న పాట. ధన్యవాదాలు తెలుపుకుంటే ఈరోజు నన్ను ఇక్కడ చూసినాం. అయితే మా గురించి సార్ చెప్పాడు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అని గత 6 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులు కానీ, ఉద్యమ కళాకారులు కానీ, ఇంకా జేహెచ్కి సంబంధించిన వివిధ రకాలైన ఉద్యమకారుల గురించి పోరాడుతుంది. అయితే ముఖ్యంగా మొన్న 250 గజాల స్థలం కానీ, తర్వాత ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వడంలో, మేనిఫెస్టోలో పెట్టడంలో ఉద్యమకారుల ఫోరం కీలకంగా పనిచేసింది. 2-3 సార్లు అంటే సీఎం కాకముందు రేవంత్ రెడ్డి గారిని కలవడం కానీ, అలాగే మేనిఫెస్టో చైర్మన్ శ్రీపాదరావును కలవడం కానీ, కలిసి 3-4 సార్లు ములాఖాత్ అయ్యి ఇవి ఖచ్చితంగా పెట్టాలి, ఉద్యమకారులకు పెడితే కాంగ్రెస్ పార్టీకి చాలా లాభం ఉంటుంది, రాబోయే ఎలక్షన్లలో మీకు మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పి వాళ్ళని ఒప్పించి ఈ రకంగా పెట్టడం జరిగింది మేనిఫెస్టోలో. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు 9 నెలలు అవుతుంది. 9 నెలలుగా ఎలాంటి ప్రకటన చేయడం లేదు. అయితే సానుకూలంగానే ఉన్నారు, అట్లేం లేదు. ఉద్యమకారులకు, ఉద్యమ కళాకారులకు కానీ, ఇంకా ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులకు కానీ ఈ 250 గజాల స్థలం కానీ, అలాగే పెన్షన్ కోసం వాళ్ళు సానుకూలంగానే ఉన్నారు. కాకపోతే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ నడుస్తుంది అని తెలుస్తుంది మాకు. మేము రెగ్యులర్గా కలుస్తూనే ఉన్నాము, ఎవరు కనబడ్డా కూడా కలుస్తూనే. అన్న ఇటు వాడుతూ